హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ బీఈటీ ట్రిపుల్ 106 సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తా. ఫస్ట్ ఇయర్ రిలేటెడ్గా బోత్ రెగ్యులర్ అండ్ సప్లీకి కూడా ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంటే పనికొస్తాయి. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలి అంటే థియరీతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి యూనిట్ నుండి ఆల్మోస్ట్ సమ్స్ కూడా మనకైతే ఉంటాయి. మీకు కాన్సెప్ట్ థియరీ పరంగా క్వశ్చన్స్ ఇస్తే ఓకే, కానీ మీరు రాస్తారు. ఒకవేళ మీరు ఓన్లీ థియరీ బేస్ చదువుకొని వెళ్ళిపోయి అక్కడ అన్నీ కూడా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తే మీరు బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. కాబట్టి అలాంటివి చేయకండి. ప్రతి దానికి ఏదైతే కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నారో అట్లీస్ట్ బేసిక్ ఐడియా ఆఫ్ ప్రాబ్లమ్ అనేది ఎలా చేయాలి అనేదైనా తెలుసుకొని వెళ్ళండి. సో అట్లీస్ట్ స్టెప్స్ అయినా కరెక్ట్గా చేస్తారు. ఆన్సర్ వచ్చినా రాకపోయినా దట్ మీకు మార్క్స్ వస్తాయి అండ్ పాస్ అవుతారు. ఓకే, ఇదైతే సిన్సియర్ టిప్. ఓకే, సో ఇప్పుడు 5 యూనిట్స్ ఉన్నాయి టోటల్గా బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ బీఈటీలో. టోటల్ మనం బ్లూ ప్రింట్ కనుక చూసుకుంటే వెయిటేజ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే యూనిట్ నెంబర్ 1 నుండి ఒక ఎస్ఏ వస్తుంది, 3 షార్ట్స్ వస్తున్నాయి. యూనిట్ 2 నుండి ఒక షార్ట్ వస్తుంది, 2 ఎస్ఏస్ వస్తున్నాయి. యూనిట్ 3 నుండి మళ్ళీ 3 షార్ట్స్ అండ్ 2 ఎస్ఏస్. యూనిట్ 4 1 and 1. యూనిట్ 5 2 and 2. ఓకే, సో ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిటేజ్ అకార్డింగ్ టు ది గివెన్. సో చూద్దాం ఇప్పుడు. సో ఈ ఫస్ట్ యూనిట్ నుండి మనకి ఒక ఎస్ఐ 3 షార్ట్స్ వస్తున్నాయి. ఆ 3 షార్ట్స్ కూడా చాలా సింపుల్గా అడుగుతాడు, డెఫినేషన్స్ అడుగుతాడు. ఎవరు కంగారు పడక్కర్లేదు. ఆ డెఫినేషన్స్ కూడా ఏం అడుగుతాడు అంటే ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్, ఈఎంఎఫ్, సింగిల్ లైన్ డెఫినేషన్స్ ఉంటాయి. వోల్టేజ్ అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఇవి బేసిక్ డెఫినేషన్స్. ఓకే, దానికోసం మీరు రాయాలి. ఓకే, సింగిల్ లైన్ ఆన్సర్స్. అది ఫస్ట్ షార్ట్. త్రీ డెఫినేషన్స్ కలిపి ఒక షార్ట్లో అడుగుతాడు మీకు. సెకండ్, ఓమ్స్ లా ఖచ్చితంగా ఇంపార్టెంట్. స్టేట్ ఓమ్స్ లా. ఓకే, అండ్ ఇట్స్ లిమిటేషన్స్. ఓకే, ఓమ్స్ లా అంటే ఏంటి డెఫినేషను అండ్ లిమిటేషన్స్ కూడా ఒక షార్ట్ అడుగుతాడు. అది సెకండ్ షార్ట్. థర్డ్ షార్ట్ వచ్చేసినప్పటికీ మనకి ఏం అడుగుతాడు అంటే ఇంకా స్పెసిఫిక్ రెసిస్టెన్స్, కండక్టెన్స్, కండక్టివిటీ అంటే ఏంటి. సో దీస్ ఆర్ ఆల్ ది రిలేటెడ్ ఇంపార్టెంట్ షార్ట్స్ ఫర్ దిస్ పర్టికులర్ యూనిట్. ఇది ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఎస్సేస్. మరీ ముఖ్యంగా మనకి అడగగలిగే ఎస్సేస్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి, ఇందులో నుంచి పెద్దగా ఏం లేవనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఓమ్స్లో రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టినా మనకి డిరైవ్ ది రిలేషన్ R ఈక్వల్స్ టు R ఈక్వల్స్ టు ρl/a. ఓకే, అది ఏనా ఆల్ఫానా. ఓకే, అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అని చెప్పి ఉంది మనకి ఇక్కడ. మీరు ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవుతాను అనుకుంటే ప్రిపేర్ అవ్వండి, లేదంటే అట్లీస్ట్ ఆ డెరివేషన్ ఎలా వచ్చింది అనేది రెసిస్టెన్స్కి రిలేటెడ్గా మీరు ప్రూవ్ చేయాలి వాళ్ళకి. ఓకే, అది ఇంపార్టెంట్ ఎస్ఏ. సెకండ్ వచ్చేసినప్పటికీ ఎస్ఏ ఇంకే ఏం అడుగుతాడు అంటే 1.7 డెవలప్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ రెసిస్టెన్స్ అట్ ఎనీ టెంపరేచర్. చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ 2 ఎస్ఏస్ బాగా ప్రిపేర్ అవ్వండి మెయిన్గా. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, రెసిస్టివ్ సర్క్యూట్స్. ఇందులో నుంచి వీ హ్యావ్ 1 షార్ట్ అలాంగ్ విత్ 2 ఎస్ఏ క్వశ్చన్స్. ఫస్ట్ మనం షార్ట్ ఏం అడుగుతాడు అంటే ఇందులో మనకి కేసీఎల్, కేవీఎల్ ఉన్నాయి కదా, వాటి యొక్క డెఫినేషన్స్ మీకు షార్ట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, షార్ట్ అండ్ కేవీఎల్, కేసీఎల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సరే షార్టే కదా, ఒక్కొక్క లైన్ డెఫినేషన్ చదివి వెళ్ళిపోదామా అనుకుంటే అది మీ తప్పు అవుతుంది. ఎందుకు అంటే 10 మార్క్స్కి డైరెక్ట్గా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కేవీఎల్ అండ్ కేసీఎల్, లేదా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ లాస్ అని చెప్పి డైరెక్ట్ 10 మార్క్స్ అడిగే ఛాన్స్ 100కి 100% కూడా ఉంది. సో అందుకనే దాన్ని ఎస్ఏలా ప్రిపేర్ అవ్వండి రాదర్ దెన్ ప్రిపేరింగ్ ఫర్ షార్ట్. ఓకే, ఎస్ఏలా ప్రిపేర్ అయితే షార్ట్కి డెఫినేషన్స్ రాసి వదులుతారు. సో కేవీఎల్ యొక్క డెఫినేషను, దాని సర్క్యూటు, దాని ఎక్స్ప్రెషను. కేసీఎల్ యొక్క డెఫినేషను, దాని సర్క్యూటు, దాని ఎక్స్ప్రెషను. సో ఎలా అనేది మీరు ఎస్ఏకి ఎలా రాయాలనేది అలా రాయాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్, ఎస్ఏ అండ్ షార్ట్. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఏమడుగుతాడంటే జంక్షన్, బ్రాంచ్, లూప్ అంటే ఏంటి, యాక్టివ్కి ప్యాసివ్కి డిఫరెన్సెస్. ఇవి చాలా సింపుల్, మీరు షార్ట్స్లోనే స్కోర్ చేయగలరు రాదర్ దెన్ స్కోరింగ్ ఇన్ ఎస్ఎస్. ఎందుకంటే ఎస్ఎస్లో ప్రాబ్లం అడిగితే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి షార్ట్స్ ప్రతి లెసన్ నుండి కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ చాలా ఈజీగా ఉన్నాయి. మీరు షార్ట్స్కి 2-3 గంటలు కూర్చొని నీట్గా ఒక క్వశ్చన్ పేపర్ ఒక పేపర్ తీసుకొని నేను చెప్పిన క్వశ్చన్ షార్ట్స్ అన్ని నోట్ చేసుకొని ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ కూడా ఒక దగ్గర రాసేసుకుంటే ఒక 2-3 అవర్స్ హ్యాపీగా మీరు ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. అదే పేపర్ని మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు లేదా డ్యూరింగ్ యువర్ ఎగ్జామినేషన్ బిఫోర్ అయినా చదువుకోవడానికి పనికొస్తుంది. ఓకే, ఇవి షార్ట్స్ ఈ లెసన్ నుండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే రెసిస్టెన్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఒక ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ని మీరు ఇక్కడ డిరైవ్ చేయాలి. ఓకేనా, సో రెసిస్టెన్స్ తీసుకుంటారు, వాటిని సిరీస్లో పెట్టినప్పుడు ఎక్స్ప్రెషను, ప్యారలల్లో పెట్టినప్పుడు ఎక్స్ప్రెషను డిరైవ్ చేయాలి. 1.1 అది ఇంపార్టెంట్ ఎస్ఏ. నెక్స్ట్ ఇంకా మనకి ఏం అడగొచ్చు అంటే
ప్రాబ్లమ్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి చూసుకోండి, మీరు ప్రాబ్లమ్స్ అడగొచ్చు. రెసిస్టర్స్ అనేవి ఈ 1.3 చూసారా, స్టేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ కరెంట్ వెన్ 2 రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అలా ఉన్నప్పుడు మనకి కరెంట్ త్రూ ది పర్టికులర్ రెసిస్టెన్స్ ఎంత, వోల్టేజ్ ఎంత, మీకు వోల్టేజ్ డివిజన్ రూలు, కరెంట్ డివిజన్ రూలు, అలాంటివన్నీ కూడా ఇందులోనే వస్తాయి సమ్స్. ప్రీవియస్ ఇయర్ C20 రిలేటెడ్ పేపర్స్ తీసుకొని మీరు ఒకసారి ప్రిపేర్ అవ్వండి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్. నేను ఏవైతే మీకు థియరీ రిలేటెడ్ కాన్సెప్ట్స్, డెరివేషన్స్ ఉన్నాయో చెప్పాను ఈ లెసన్ నుండి, రిమైనింగ్ అన్ని ప్రాబ్లమ్స్లో అడగొచ్చు. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదు ప్రిపేర్ అవ్వలేము, టైం తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు నేను చెప్పిన ఎస్సైస్ అయినా ప్రిపేర్ అవ్వండి. థర్డ్, వర్క్ పవర్, ఎనర్జీ అండ్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇందులో నుంచి 3 షార్ట్స్ అండ్ 2 ఎస్సెస్ వస్తాయి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంటే. ఇందులో మనకి మెయిన్గా 3.4 చూస్తే క్యాలిక్యులేట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ యాజ్ పర్ ఎలక్ట్రిసిటీ టారిఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా, ఇంకా అర్థమైంది కదా, ఆ సమ్ ఉంటుంది, అది ఆ సమ్ ప్రిపేర్ అవ్వండి. అది లేకుండా క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం వాళ్ళు పెట్టరు. కాబట్టి ఆ సమ్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వెళ్ళండి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం అడుగుతాడు మనకి అంటే స్టేట్ అండ్ ఇక్కడ అంతా ఇక చూడండి 3.1 స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రిక్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ. అది మీరు చెప్పాను కదా, కొంచెం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎస్ఐకి షార్ట్కి యూజ్ అయ్యేటట్టు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఓన్లీ స్టేట్ వర్క్ పవర్ ఎనర్జీ అంటే డెఫినేషన్స్ రాసి వదులుతారు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వర్క్ పవర్ ఎనర్జీ అంటే మనకి ఏం చేయాలి, అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాబట్టి అది సెకండ్. థర్డ్ వచ్చేసినప్పటికీ మెన్షన్ ది టిపికల్ పవర్ రేటింగ్స్ ఆఫ్ హోమ్ అప్లియన్సెస్ లైక్ ఎలక్ట్రికల్ ల్యాంప్స్ అని చెప్పి మొత్తం ఇచ్చాడు చూసారా, వాటి పవర్ రేటింగ్స్ చూసుకోండి. ఓకే, అవి ఎస్ఏలో అయినా చాలా ఇంపార్టెంటే మీకు, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 2 షార్ట్స్ ఉన్నాయి చూసారా, ఆ 2 షార్ట్స్ మనకి థర్మల్ ఎఫిషియన్సీ జౌల్స్లా వాటి యొక్క డెఫినేషన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూసుకోండి యూనిట్ నుండి. తర్వాత కన్వర్షన్ టెక్నిక్స్లో మనకి అగైన్ 1 and 1 షార్ట్ వస్తుంది, 1 ఎస్ఏ వస్తుంది. ఇందులో ఏంటి మనకి మ్యాక్సిమం అడిగేది అంటే ప్రాబ్లమ్స్, స్టార్ టు డెల్టా టు స్టార్ రిలేటెడ్ కన్వర్షన్ యొక్క ప్రాబ్లమ్స్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్, అది ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళొద్దు యూనిట్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే 4.6 చూసారా, ఎక్స్ప్లెయిన్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అని ఉంది కదా, దానికన్నా పైన చూడండి, ఎక్స్ప్లెయిన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే మీకు అడిగేదానికి. ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి, ఐడియల్ కరెంట్ సోర్స్కి డెఫినేషన్స్ ఇచ్చి వాటి సర్క్యూట్స్ గీస్తే మీకు ఇంపార్టెంట్, అలా 10 మార్క్స్ పడిపోతాయి. 4.6 ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే స్టార్ టు డెల్టా టు స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ చేసినప్పుడు ఫార్ములాస్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, డెల్టా నుండి స్టార్కి కన్వర్ట్ చేసినప్పుడు ఫార్ములాస్ ఏంటి గుర్తుపెట్టుకోండి. థియరీ అడిగితే ఎక్స్ప్లెయిన్ హౌ టు కన్వర్ట్ స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ అని అడిగినప్పుడు మీకు థియరీ అడిగితే ఆ స్టార్ డయాగ్రామ్స్ వేసేసి దాన్ని డెల్టాకి ఎలా కన్వర్ట్ చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూస్ ఏమొస్తాయి అనేది మీరు వేస్తారు. అలానే డెల్టా టు స్టార్ వేస్తే డెల్టా నుండి స్టార్కి ఎలా నెట్వర్క్ని మీరు కన్వర్ట్ చేస్తారనేది డయాగ్రామ్ వేసి అక్కడ మీరు ఏమంటారు దాన్ని ఎక్స్ప్రెషన్స్, రెసిస్టెన్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ రాస్తారు థియరీ అడిగితే. లేదు ప్రాబ్లమ్స్ అడిగితే ఆ ఫార్ములాస్ ఆల్రెడీ మీ థియరీలో చూసి ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ చేయగలిగే మీకు గట్స్ ఉండాలి, చేయాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో పెద్దగా ఏమీ లేదు. నన్ను అడిగితే ఇందులో మీకు మ్యాక్సిమమ్ ఏమడగచ్చు అంటే అదే ఫార్ములా ఫర్ స్టార్ డెల్టా కన్వర్షన్స్ అండ్ వైస్ వర్సా అని చెప్పాను కదా, ఫార్ములాస్ నుండి మీకు షార్ట్స్ ఏదైనా క్వశ్చన్ అయితే అడగొచ్చు. ఓకే, దట్స్ ఇట్. అండ్ నెట్వర్క్ థీరం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోని మనకి 2 ఎస్సేస్ వస్తాయి మెయిన్గా, అండ్ 2 షార్ట్స్ కూడా వస్తాయి. షార్ట్స్ పక్కన పెడితే ఈ పర్టికులర్ యూనిట్ మీరు ప్రిపేర్ అవ్వాలి, బాగా చెయ్యాలి అంటే మ్యాక్సిమం గో ఫర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే థీరమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు మనకి. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటది, సూపర్ పొజిషన్, థెవెనిన్స్, నార్టన్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, ఈ మొత్తం 4 థీరమ్స్ యొక్క ప్రాబ్లమ్స్ అడిగే స్కోప్ ఎక్కువ ఉన్నది. మీరు 4 ప్రిపేర్ అవ్వలేను అంటే మరీ ముఖ్యంగా ఒక 2 నేను చెప్తాను. సూపర్ పొజిషన్ అండ్ థెవెనిన్స్ థీరమ్స్ యొక్క మొత్తం ప్రిపేర్ అవ్వండి. లైక్ థియరీ ప్రిపేర్ అవ్వండి, ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, అట్లీస్ట్ 2 అయినా చేసేటట్టుగా. ఓకే, తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన 4 థీరమ్స్ యొక్క డెఫినేషన్స్ షార్ట్స్లో అడుగుతాడు. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే షార్ట్స్ ఈ యూనిట్ నుండి మర్చిపోవాలి. స్టేట్ నార్టన్స్ థీరం, స్టేట్ థెవెనిన్స్ థీరం, స్టేట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం, స్టేట్ సూపర్ పొజిషన్ థీరం అని చెప్పి మనకి అడిగే క్వశ్చన్స్ చాలా చాలా ఎక్కువ. ఓకే, అంతే, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.